చెప్పింది చెప్పినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం రైతుల గుడ్ న్యూస్ త్వరలోని ప్రకటన. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే రుణమాఫీ ప్రకటన చేయాలని సమాచారం. తాము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు తొందరలోనే పరిష్కారం చేస్తున్నారు. అధికారంలో ఎన్నికలకు వచ్చిన రుణమాఫీ ప్రకటించారు. అయితే ఆ రైతులకు రుణమాఫీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే తాము ఆగస్టు 15 తేదీలోగా రైతుల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆచరణ రూపంలో తీసుకురావడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలుపరిచే దిశగా అధికార యంత్రాంగం సర్వసిద్ధం చేసింది. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులు ఎంతమంది రుణాన్ని మాఫీ చేయాల్సి ఉంటుందన్న నివేదికను సిద్ధం చేశారు. అయితే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సో దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణకి ఏదో చేయాలనే యోచిస్తుంది. అలా అయితే ఇప్పటివరకు ఇట్లా చేయడానికి సర్వం సిద్ధమైంది. అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 9వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయించారు. ఒక్కో కుటుంబం 2 లక్షల వరకు చేస్తామని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులలో తీసుకున్న వారిని పరిగణలోకి తీసుకొని బంగారం తాకట్టు పెట్టి మరీ రుణాలు తీసుకున్నారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా బంగారాన్ని మొత్తం వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని చెప్పి రుణమాఫీ